వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషిపై ఇంజేజార్ గంజ్ పోలీసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే 26వ డివిజన్ కార్పొరేటర్ బాల్కే సురేష్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. తమని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు. నా మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగిందట. నిన్న నైట్ పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చింది ఎవరంటే పూర్ణ, దాని సాక్షి ఎవరంటే శ్రీధర్, జుల్లూరి శ్రీధర్ను రామకృష్ణ, అంటే వాళ్ళ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాళ్ళ. కానీ వాళ్ళు ఏమంటారంటే వరగలుగా మాట్లాడినట రకరకాలుగా నా మీద ఆరోపణలు ఇస్తున్నారు. నేను గత ఒక నెల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ అయిందో 30 తారీఖు ఎలక్షన్ అయింది, నేను 29 తారీఖు లాస్ట్ దేశపెట్టి కానీ ఎంఎక్స్ నగర్ పోవడం జరిగింది. ఒకవేళ వాస్తవంగా నేను వాళ్ళతో వరగలుగా మాట్లాడాను, నేను అక్కడ వాళ్ళు తిట్టినాం, ఏదైనా మాట్లాడాను అంటే ఎవరైతే ఇద్దరు సాక్షులు వాళ్ళ ఫోన్ రికార్డు, అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పూర్ణ ఫోను, నా ఫోను, ఆ నలుగురు ఫోను ఆ టైం ఆ సర్వేలో మనం చూడొచ్చు కదా. దాన్ని చూసి నేను కమిషనర్ గారు కానీ ఏసీపీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే మీరు వాస్తవంగా నేను ఏదైతే తప్పు చేసిన అంటే నేను శిక్షపడదని సిద్ధం ఉంటా. కానీ లేనిపోని ఈ పొలిటికల్గా ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఇదే కాదు, గతంలో కూడా ఇదే రాజకీయం వరగా నా మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి, ఎస్సీ కేసు పెడతారు. నేను సీఎం గారు కోరేది ఒకటే అంటే ఒకవేళ మీరు అపోజిషన్ పార్టీ ఉండద్దా అంటే చెప్పండి, మేము రాజీనామా చేసుకుంటాం. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధిగా ప్రజలు మమ్మల్ని కోరితే ఓటేస్తేనే మేము అయినా, మీరు కూడా అట్లనే ప్రజలు ఓటేస్తేనే ఈరోజు పరిపాలన చేస్తున్నారు. టైం నడుస్తూనే ఉంటుందండి, ఎవరైనా చేస్తూనే ఉంటాం. మేము కూడా గతంలో కార్పొరేటర్ ఉన్నాం, కానీ ఏ పార్టీ వాళ్ళను మాకు ఫోన్ చేస్తే మేము అందరికి పని చేసినాం. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఎవరు మా దగ్గర వచ్చి మాకు పలానా పనులు ఉంటాయని పని చేసినాం. కానీ కుట్రా పెట్టుకోను వీళ్ళు వేరే పార్టీ పని చేయలేరు కాదు. మేము తెల్లారి 6 గంటలు లేస్తే నైట్ దాకా ప్రజలలో ఉంటాం, ప్రజలనే పని చేస్తాను. కాబట్టి మేము మరీ స్పెషల్లీ సీఎం గారు కోరేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదండి, ప్రజాస్వామ్యం అది, ఎవరైనా పని చేస్తారు, ఎవరైనా ఉంటారు. అట్లా కేసు అక్రమంగా కేసు పెట్టడం కరెక్ట్ కాదండి. నేను సిపి గారు కానీ ఎస్పీ గారు కోరేది ఏంటంటే ఒకవేళ నిజమైన అయితే తిట్టినాం, వరగలుగా మాట్లాడినాం అంటే ఎవరినైతే మాట్లాడినాం, ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు నలుగురు పోరు, ఆ టైం వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోండి. ఏ దానికైనా సిద్ధం ఉన్నాం.